For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. చాలా మంది సెక్స్ స్టార్ట్ చేయగానే కొద్దిసేపటికే వీర్యం బయటికి వెళ్ళిపోతుంది. ఇలా ఎందుకు? ఈ ప్రాబ్లంకి మన యునానీలో ఏదైనా సొల్యూషన్ ఉందా? ఓకేనమ్మా, చాలా మంచి క్వశ్చన్స్. దీనికి శీఘ్రస్ఖలనం అంటారమ్మా. శీఘ్రస్ఖలనం అంటే ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్. దీని గురించి ఒక చక్కటి ఉదాహరణ చెప్తానమ్మా. ఇప్పుడు మనకు యూరిన్ వస్తుందమ్మా. యూరిన్ వస్తుంటే మనం యూరిన్ ఆపుకుంటాం కదా, అదే కదా, యూరిన్ ఆపుకుంటాం. మనకు మోషన్ వస్తుంది అనుకో, మలం బస్సులో కూర్చున్నాం, మీటింగ్లో ఉన్నాం, ఆపుకోగలుగుతాం. సెక్స్ చేసేటప్పుడు మన ప్రమేయం లేకుండా మనకు ఇష్టంగా మన వీర్యం బయటికి వెళ్తున్నప్పుడు మనం ఆపుకోలేకపోతాం. సెక్స్ చేస్తున్నామా, మొదలు పెట్టామా, వీర్యం తొందరగా వెళ్ళిపోతుంది. మనకు ఇష్టంగా లేదు, మన పార్ట్నర్ సుఖపడలేదు, ఆమెకు ఆర్గజం కలగలేదు, అయినా మన వీర్యం వెళ్ళిపోతుంది. వీర్యం వెళ్ళిపోతే మన అంగం మెత్తపడిపోతుంది. అయినా మనకు ఇష్టం లేకుండా మన వీర్యం బయటికి వెళ్తుంది, మనం ఆపుకోలేకపోతున్నాం. అంటే దానికి అర్థం ఏంటంటే మనం యూరిన్ ఆపుకోగలుగుతున్నాం, మనం ఆపుకోగలుగుతున్నాం, వీర్యం ఆపుకోలేకపోతున్నాం అంటే ఏదో సమస్య ఉన్నట్టే. ఆ సమస్య ఏంటంటే లేత వయసు, యుక్త వయసు, టీనేజ్ 13 నుండి 19 వరకు. ఒక అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు ఆమె ముట్టడి స్టార్ట్ అవుతాయి, మెన్సెస్. ఒక బాబు ఇప్పుడు పెద్ద మనిషి అయితే వాడికి వీర్యం వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. వాడికి వీర్యం వెళ్ళినప్పుడు ఎవరు నేర్పిస్తారు? సోషల్ మీడియా చూస్తారు, చూసి నేర్చుకుంటాడు. హస్తప్రయోగం చేసుకోవడం మొదలు పెడతాడు. హస్తప్రయోగం చేసుకునే వాళ్ళల్లో ఇప్పుడు మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే బ్రెయిన్లో సెక్స్ సెంటర్ ఉంటుంది. ఆ సెక్స్ సెంటర్లో కెమికల్ ఉంటుంది, సీరోటోనిన్. ఆ కెమికల్ తగ్గిపోవటం వల్ల నరాల మధ్య ఉంటుంది, 5HT అంటారు కదా, న్యూరో హార్మోన్ కూడా ఉంటుంది దానికి. ఆ హార్మోన్స్ తగ్గిపోవటం వల్ల మనం వీర్యం బయటికి వెళ్తున్నప్పుడు తొందరగా దాని మీద కంట్రోల్ తప్పుతుంది. అంటే మనకి ఇష్టం లేకుండానే మరి వీర్యం వెళ్ళిపోతుందంటే ఆ హార్మోన్ లోపించడం వల్ల అలా అవుతుంది. దాని మీద స్టడీ ఇంకా కొనసాగుతుంది. కానీ సిరిటోనిన్ హార్మోన్ ఎవరికి ఇచ్చారో, ఆ డైట్ ఎవరికి ఇచ్చారో, ఆ హార్మోన్ పెంచిన వాళ్ళలో టైమింగ్ కూడా పెరిగినట్టు గ్రహించారు. కాబట్టి సిరోటోనిన్ అనే హార్మోన్ తగ్గినప్పుడు సెక్స్ టైమింగ్ తగ్గుతుంది. ఆ హార్మోన్ ఎందుకు తగ్గుతుందంటే హస్తప్రయోగం చేసే వాళ్ళలో సిరోటోనిన్ హార్మోన్ తగ్గటం వల్ల శీఘ్రస్ఖలన సమస్య వస్తుంది. మోడర్న్ సైన్స్ ఇది చెప్తుంది. కానీ యునాని 1000 సంవత్సరాల క్రితం అన్న మాట ఏంటంటే హస్తప్రయోగం చేయటం వల్ల మెదడు వీక్ అవుతుంది. మెదడు వీక్ అయిపోయినప్పుడు మనం మూత్రానికి ఎలా కంట్రోల్ చేసుకుంటామో, మనం మోషన్కి ఎలా కంట్రోల్ చేసుకుంటామో, ఆ వీర్యం కూడా కంట్రోల్ చేసే నరాలు వీక్ అయిపోతాయి. కాబట్టి శీఘ్రస్ఖలన సమస్య మీకు వస్తుంది అని 1000 సంవత్సరాల క్రితం యునాని సైన్స్, ఇప్పుడు రీసెర్చ్ చేసి మోడర్న్ సైన్స్ చెప్తున్న విషయం. రీసెర్చ్ చేయకముందు ఎన్నో 1000 సంవత్సరాల క్రితం యునాని అన్నమాట యునాని థ్యూరీ ఇది. రెండోది, మనం అంగం ముందు భాగము రాంగ్ టెక్నిక్తో ఇలా 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 మన అంగాన్ని రాపిడి చేసి మన వీర్యం బయటకు తీస్తుంటామే. ఈ భాగం ముందు భాగం ఉంది కదా, మొండం, ఇది బుల్లెట్, దీనికి గ్లాన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ భాగంలో 1000 సంఖ్యలో వచ్చి నరాలు ఇక్కడ ఎండ్ అయిపోతాయి. ఆ నరాలు ఏం చేస్తాయంటే మనం సెక్స్ చేసేటప్పుడు మన కదలిక స్ట్రోక్లు ఇస్తున్నప్పుడు మనం సుఖం పొందుతుంటాం కదా, ఈ నరాల ద్వారానే మనకి ఈ సుఖం ఇక్కడ తెలుస్తుంటుంది. మనకు ఏమి స్ట్రోక్లు ఇస్తున్నాం, ఎంత మజా ఉంటుంది, ఎంత ప్లెజర్ ఉంటుంది సెక్స్లో. ఈ నరాలే మనకు మెదడుకి ఇచ్చే సంకేతాల వల్ల మనం ఎంత సుఖం పొందుతున్నాం అనేది మన బ్రెయిన్కు తెలుస్తుంటుంది. ఈ నరాలు చాలా సెన్సిటివ్ అయిపోతాయి హస్తప్రయోగం వల్ల. ఇక్కడ ఒక కెమికల్ వచ్చి కూడుకుంటుంది. ఆ కెమికల్ సబ్స్టెన్స్ పి అనే దానికి పదార్థం అంటారు. ఇప్పుడు మనకు ఈ సంఖ్యలు ఉన్నాయి కదండి, ఇక్కడ ఎలా చేస్తే చక్కిలు అవుతాయి, గిలిగింతలు అవుతాయి. మనకు పొత్తి కడుపు కింద కూడా మన వేరేలు ముట్టుకున్నప్పుడు మనకు గిలిగింతలు అవుతాయి. అక్కడ కూడా ఆ కెమికల్ ఉంటుంది, సబ్స్టెన్స్ పి అంటారు. ఆ కెమికల్ ఎక్కడ కూడుకుని ఉంటుందో ఆ పార్ట్ చాలా సెన్సిటివ్గా సున్నితంగా ఉంటుంది. సున్నితంగా ఉండడం వల్ల ఇక్కడ వేరే వాళ్ళు మనకు ఇలా ముట్టుకున్నప్పుడు గిలిగింతలు అవుతాయి. అంగం వైపు వచ్చేసి ఈ ముందు భాగంలో ఆ కెమికల్ కూడుకోపోయినప్పుడు ఇక్కడ ముట్టుకున్న గిలిగిలి కరెంట్ షాట్ లాగా గిలిగిలుతుంది. మన పార్ట్నర్ చేయి వచ్చేసి మన అంగానికి పడుకోగానే వీర్యం సట్ 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 అని బయటికి వచ్చేస్తుంది. అతి స్పర్శ అనేది అతిగా అయింది. ఆ అతిగా ఎందుకు అయిందంటే ఇక్కడ కెమికల్ కూడుకుంది. ఆ కెమికల్ ఎందుకు కూడుకుందంటే హస్తప్రయోగం చేయడం వల్ల కూడుకుంది. ఇక్కడ ఏమైంది, బ్రెయిన్లో నరాల మధ్య ఒక కెమికల్ తగ్గింది, సిరోటోనిన్. అంగం ముందు భాగం కెమికల్ పెరిగిపోయింది, సబ్స్టెన్స్ పి. ఈ రెండింటి వల్ల ఏమొచ్చింది మనకు, శీఘ్రస్ఖలనం, ప్రీ మ్యాచ్యూర్ ఎజాకులేషన్ అనే సమస్య వచ్చి పైన పడింది. ఇప్పుడు సెక్స్ స్టార్ట్ చేస్తున్నామా, వీర్యం బయటికి వచ్చేస్తుంది. ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా పైది ఒక సమస్య.
రెండోది ఏంటంటే మనకు తెలిసి తెలియని వయసుల్లో ఏకాంతంలో చిన్న వయసులో కూర్చొని ఎవరు చూస్తారేమో బాత్రూంలో రూమ్లో కూర్చొని కట్ కొట్టి తీసేస్తుంటాం. వీరం తొందర తీసేద్దాం, తొందర తీసేసి తొందరగా ఉల్లాసం ఓ ప్లెజర్ పొందుదామనే ఒక తపన. ఆ తపన తీసే వరకు ఆ బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది. దానికి వీరం తొందరగా బయటికి తీసే అలవాటు మనం ఒక క్లాక్ అలారం మనం సెట్ చేసుకుంటాం కదా, ఆ టైమింగ్ మనం బ్రెయిన్లో సెట్ చేసుకుంటాం. సెక్స్ ఇంతసేపులో అంటే హస్తప్రయోగం ఇంతసేపులో ముగించుకోవాలా, మనం ఉల్లాసం కలగాల, మనకు ప్లెజర్ పొందాలా మనం. అది సెక్స్ చేసేటప్పుడు కూడా అదే టైమింగ్ ఉంటుంది. ఆ టైం మీరు మొదట్లోనే ఫిక్స్ చేసుకున్నారు. ఒకటి హ్యాబిట్, రెండోది సిరోటోనిన్, సబ్స్టెన్స్ పి అనే కెమికల్ సమస్య. ఈ రెండు కలిసేసి మీకు ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ అనే సమస్య వస్తుంది. కొందరిలో యూటీఐ, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ప్రాస్టేట్ ఇన్ఫెక్షన్, సెమినల్ వెజికల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొన్ని సందర్భాల్లో యునాని సైన్స్ ఇంకో మాట అంటుంది, వీర్యం చిక్కదనం తగ్గినా, ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి, టేబుల్ మీద తేనె వేసేయండి, చాలాసేపటి కింద పడుతుంది. నీళ్ళు వేయండి, కింద తొందరగా పడిపోతుంది. తేనె కన్నా మన వాటర్ నీళ్ళు పలసగా ఉంటాయి, తేనె చిక్కగా ఉంటుంది. వీర్యం అంటే చిక్కగా ఉన్నప్పుడు, విస్కాసిటీ బాగా ఉన్నప్పుడు తొందరగా బయటికి రాదు. వీర్యం పలసగా ఉన్నప్పుడు మనం దగ్గినా, మనం దొడ్డి కూర్చొని ముక్కినా 2 చుక్కలు బయటికి రావడం జరుగుతుంది. వీర్యం పలసగైనా కూడా, విస్కాసిటీ తగ్గినా కూడా మనకు శీఘ్రస్ఖలన సమస్య రావచ్చు. అంటే ఇప్పుడు సిరిటోనిన్ తగ్గినా, సబ్స్టెన్స్ పి పెరిగినా, అలాగే మీరు మొదటి నుంచి హ్యాబిట్ వేసుకున్నా, ఒకవేళ మీ వీర్యం చిక్కదనం తగ్గినా, ఇట్లాంటి అన్ని సమస్యలకు యునానీలో చక్కటి పరిష్కారం. వనమూలికలతో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు శాశ్వతంగా వీర్యం తొందరగా వెళ్ళిపోయే సమస్య, శీఘ్రస్ఖలనం, ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మళ్ళీ సబ్స్టెన్స్ పి అని పదార్థానికి ఈ కెమికల్ తగ్గించుకోవచ్చు, దీని స్పర్శ తగ్గించుకోవచ్చు. అలాగే సిరోటోనిన్ అనే కెమికల్కు యునాని మందులతో పెంచుకోవచ్చు. అలాగే మీరు వీర్యం మోతాదు క్వాంటిటీని పెంచుకోవచ్చు, విస్కాసిటీ చిక్కదనానికి పెంచుకోవచ్చు. మళ్ళీ మీ సైజు, అంగం సైజు, పాడనే సైజు, సెక్జువల్ డ్యూరేషన్ అంటే సెక్జువల్ పరిధి, సెక్స్ టైం ఎంత ఉండాలంటే మినిమం 2 to 5 minutes సెక్స్ అంగం లోబడ పెట్టిన తర్వాత స్ట్రోక్లు ఇస్తూనే ఉండాలి. అప్పుడు మన పార్ట్నర్ సుఖపడుతుంది. ఒకవేళ మీకు ఇట్లాంటి సమస్య ఉంటే సెక్స్ 3 భాగాల్లో పంచండి. ఫస్ట్ 10 నిమిషాలు ఫోర్ ప్లే చేయండి. ఆ రొమ్ములు, ఆ బ్రెస్ట్, ఆ అమ్మాయికి కొంచెం ముద్దు ముచ్చట ఇవన్నీ చేసిన తర్వాత, స్త్రీలకు కామకేంద్రాలు ఉంటాయి, వాళ్ళకి తెలుసుకోవాలి వాళ్ళకి ఎక్కడ కామకేంద్రాలు ఉన్నాయా, తొడల మీద ఉన్నాయా, పొత్తిగడపకి దగ్గర ఉన్నాయా, లేకుంటే బ్రెస్ట్ మీద ఉన్నాయా, లిప్స్ మీద ఉందా, లేకుంటే మెడ మీద ఉన్నాయా, వాళ్ళకు కోరుకున్నట్టు మనం కొన్ని ఫోర్ ప్లే ఎక్స్టర్నల్ చేసుకుంటూ 10 నిమిషాలు చేసిన తర్వాత అప్పుడు బాగా ప్రేరేపించి వాళ్ళకు, అంటే మనం ఇప్పుడు పెయిన్ ఉందనుకోండి, మనం అట్లేస్తున్నాం, పెయిన్ వేడి కాకముందు ఏం కదండి, పెయిన్ కొంచెం వేడైన తర్వాత నీళ్ళు వేసి చూస్తాం, సర్రనగానే మనం అట్లేస్తాం. అలాగే స్త్రీ బాగా మూడ్లో వచ్చిన తర్వాత, సెక్జువల్ మూడ్ పీక్ మీద, ఒక శిఖరం మీద వచ్చిన తర్వాత అప్పుడు మనం అంగప్రవేశం చెయ్యాలి. అంగప్రవేశం చేసిన తర్వాత వాళ్ళు కూడా భావి ప్రాప్తి పొందుతారు. అలా జరగలేదు అనుకోండి, మీకు వీర్యం తొందరగా వెళ్ళిపోయింది అనుకోండి, అప్పటికి ఆ పైన ఉండేసి ఇలా 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 రాపిడి చేయండి, అంగం లోపల పెట్టి ఇలా రాపిడి చేయండి, అప్పుడు వాళ్ళు కూడా సుఖపడతారు. ఒకటి ఫోర్ పిలే, రెండోది ఇన్ పిలే, మూడవది అవుట్ పిలే. అలాగే పైన పడుకొని దానికి రాపిడి చేస్తే యోనికి, వాళ్ళు కూడా డిశ్చార్జ్ అవుతారు, వాళ్ళ యోని కూడా తడి అవుతుంది, వాళ్ళు కూడా వీర్యం బయటకు వస్తుంది, వాళ్ళు కూడా సుఖ పొందుతారు, భావి ప్రాప్తి చెందుతారు. సెక్స్కి 3 భాగాల్లో పంచుకొని సెక్స్ చేస్తే మీకు ఎలాంటి సమస్య రాదు. ఒకవేళ అప్పటికి మీకు సమస్య ఉందనుకోండి, గతంలో చేసిన తప్పుల వల్ల నాతో కలిసి ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో వరల్డ్ వైడ్గా లోకాన ఏ మూలానున్నా, దేశాన ఏ మూలాన ఉన్నా పెయిడ్ కన్సల్టేషన్ చేసి నాతోని మాట్లాడుకోండి. ఎవరైనా వస్తున్నారంటే మందులు తెప్పేసుకోండి, లేదా దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి కలిసి యునాని వైద్యం చేయించుకుంటే ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. అప్పటివరకు నేను సెలవు.